సర్వకృపానిధి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ పక్షమందున్న దేవుడు, నిన్ను కంటికి రెప్పలాగు కాపాడుచున్న దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఏమై ఉన్నారు అనగా, ఎవరైతే జీవితంలో ఓడిపుతారో, ఎవరైతే జీవితంలో నానావిధ శోధనల చేత కొట్టబడి లేవలేని స్థితిలో ఉంటారో వారి పక్షమున నేనున్న దేవుడను అని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. ఎందుకనగా పడిపోయిన చోట నుంచే నీవు లేవాలి. ఎక్కడ నీవు ఓడిపోయావో దేవుడు నిన్నక్కడే గెలిపించనై ఉన్నారు. ఎక్కడ నీవు ఉన్నతమైన స్థితిని కోల్పోయావో అక్కడే దేవాది దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వనై ఉన్నారు. ఎందుకంటే నీవెక్కడ వాటమిని చవి చూచావో, ఎక్కడ ఆ వాటమితో నీవు దుఃఖించావో అక్కడే దేవుడు నీకు గెలుపుని ఇవ్వనై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీకు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటంటే, నిన్ను ఉద్ధరించువాడను నేనే, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఆయనే. అట్టి దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నా నీకు ఆయన ఇచ్చిన వాక్కు ఏమిటి అనగా, నిన్ను ఉద్ధరించువాడను, నిన్ను లేవనెత్తువాడను, నిన్ను గెలిపించువాడను, నీకు విజయమునిచ్చువాడను, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి నీకు సంతోషమును ఆనందమును అనుగ్రహించువాడనై ఉన్నాను అని నీ దేవాది దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దుఃఖమును చింతను విడిచిపెట్టి దేవుడు నీ బ్రతుకులో చేయబోతున్న నూతన కార్యములను, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనుటకు యోగ్యనిగా నీ విశ్వాసమును దేవుని సన్నిధిలో నీవు కనుపరుచుకొని ఆనందముతోనూ సంతోషముతోనూ ఎదురు చూడు. దేవుడు నీ బ్రతుకులో ఇది నాన్న గొప్ప కార్యములను చేయబోతూ ఉన్నారు. దేవుడే నీ బ్రతుకును ఉద్ధరించబోతూ ఉన్నారు. కాబట్టి సంతోషముగా ఉండు. సమాధానమును దేవుడు నీకు తన కృపచేత అనుగ్రహించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. వాగ్దానం చేసిన దేవుడా, నాయన నిన్ను ఉద్ధరించువాడను నేనే, లేవనెత్తువాడను నేనే అని నాయన మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ వాక్కును బిడ్డ జీవితంలో నెరవేర్చండి తండ్రి. నాయన మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి ఆరోగ్యమును నాయన ఐశ్వర్యమునిచ్చి మీ నామమహిమ కొరకు జీవింపచేయండి తండ్రి. కృప కలిగిన మా రక్షక, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.